హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు రెసిపీ ఏంటంటే ఎగ్ పికిల్ ప్రిపేర్ చేయబోతున్నామండి. మనం ఎగ్గుతో చాలా రకాల ఐటమ్స్ చేసి ఉంటాం కదా, అంటే ఎగ్ బుర్జో ఆమ్లెట్, అలాగే ఎగ్ కర్రీ, ఎగ్ మసాలా కర్రీ, ఇలా ఎగ్ టమోటా, ఇలా చాలా చేసి ఉంటాము. ఎగ్గుతో పికిల్ చేయడం చాలా రేర్ కదండి. ఇప్పుడు మనము ఎగ్గుతో పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఎగ్ పికిల్ వచ్చేసి మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనము ఎగ్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇంకెందుకంటే ఆలస్యం, మనం ఎగ్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ నేను ఎగ్ పికిల్ చేయడానికి 8 ఎగ్స్ అనేది తీసేసుకున్నాను. ఎగ్గుల్ని పగలగొట్టేసి అందులోని సొనాను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలానే మొత్తం 8 ఎగ్స్ మొత్తం పగలగొట్టేసి ఆ సొనా మొత్తం ఒక గిన్నెలోకి యాడ్ చేసేద్దాము. ఇలా పాలగొట్టిన ఎగ్గుల్లోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేశానండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఈ రెండు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే పెప్పర్ పౌడర్, సాల్ట్, ఎగ్ మొత్తం బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అనేది యాడ్ చేసేద్దాము. ఆయిల్ వేసిన తర్వాత అంతా ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఆయిల్ ఎందుకు వేయాలి ఎగ్గులోకి అని అంటే, మనము స్టీమ్ చేసినప్పుడు గిన్నెకి ఎక్కువగా అంటుకోకుండా ఉండడానికి ఆయిల్ అనేది యాడ్ చేయాలన్నమాట. మనకు ఉడికినప్పుడు తొందరగా రావాలంటే గిన్నెకి అంటుకోకుండా ఆయిల్ అనేది యాడ్ చేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలంటే, స్టవ్ మీద వెడల్పుగా ఉన్న గిన్నెను పెట్టుకొని అందులోకి 1 గ్లాసు వాటర్ అనేది యాడ్ చేశానండి. అలాగే వాటర్ మీద వచ్చేసి మనకు ఒక స్టాండ్ అనేది పెట్టేసుకోవాలి. స్టాండ్ పెట్టుకున్న తర్వాత మనము ఎగ్గు బీట్ చేసుకున్న గిన్నె ఉంటుంది కదండి, ఆ గిన్నెను ఆ స్టాండ్ మీద పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసుకోవాలి. ఈ ఆవిరితోనే మనకు ఎగ్ అనేది ఉడికిపోతుందండి. మనకు ఈ ఎగ్ ఉడకడానికి 20 మినిట్స్ టైం అనేది పడుతుంది. అది ఉడకడానికి టైం పడుతుంది కదండి, అందులోకి మనము పికిల్కి అవసరమైన మసాలా ఐటమ్స్ని ఏం చేసుకుందాము. వేరే ప్యాన్ పెట్టేసుకొని అందులో వచ్చేసి మనకు 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు అనేది యాడ్ చేశానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అనేది యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అనేది యాడ్ చేశాను. అలాగే ఎగ్ పికిల్ కాబట్టి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశానండి. చెక్క, అలాగే పెప్పరు, ఇలాచీ యాడ్ చేశాను అనమాట కొద్దిగా. అవి కూడా ఇప్పుడు వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా మెంతులు అనేది యాడ్ చేశానండి. ఇవన్నీ మనము ఒకసారి బాగా వేయించేసుకుందాం. కొంచెం మనకు చిన్న మంట పెట్టేసుకొని మంచి అరోమా వచ్చే వరకు వేయించేసుకోవాలన్నమాట. మనకు ఈ 8 ఎగ్స్కి మసాలా ఐటమ్స్ సరిపోతాయండి. నాన్ వెజ్ పికిల్ కాబట్టి మనం కొంచెం గరం మసాలా ఐటమ్స్ వేసుకుంటేనే బాగుంటుందనేసి కొంచెం నేను గరం మసాలా ఐటమ్స్ అనేది కొన్ని యాడ్ చేశాను. మీరు వద్దు అని అనుకుంటే అవి అవాయిడ్ చేయండి. కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎగ్ పికిల్కి అందుకే యాడ్ చేశానండి. మనకు వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, అంతవరకు వేయించేసుకోవాలి. ఇప్పుడు వేయించిన ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లోకి వేసేసుకొని చల్లబడే వరకు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనకు 20 మినిట్స్ తర్వాత ఒకసారి ఎలా ఉడికిందో ఎగ్గును చూద్దామండి. చూడండి, మనకు స్టీమ్తో మొత్తం ఎగ్ అనేది ఉడికిపోయింది. మనకు టూత్ పిక్ కానీ చాకు స్పూన్ కానీ లోపలికి ఇలా ఒత్తి చూస్తే మనకు ఉడికిందా లేదా అనేది తెలుస్తుందండి. చాకుకు ఎక్కడ అంటుకోలేదు కాబట్టి మనకు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇది కొద్దిగా చల్లబడిన తర్వాత బయటికి అనేది తీసేద్దాము. అంతవరకు ముందుగా మనము మసాలా ఐటమ్స్ అన్నీ వేసాం కదండి, అది జార్లోకి వేసుకొని మెత్తగా ఈ విధంగా పౌడర్ అనేది చేసేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కట్ చేసుకోండి. మరీ వేడిగా ఉన్నప్పుడు గిన్నెకి అతుక్కోబోతుంది అనమాట. అందుకని కొద్దిగా చల్లబడిన తర్వాత మనము ముక్కలను అన్నీ కట్ చేసుకోవాలి చాకుతో. ఇలా అవుట్లైన్, అలాగే చిన్న చిన్న పీసెస్ దాంట్లోనే కట్ చేసుకొని మనము ఆ ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకుందాము. నేను చాలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేశానండి. ఇంకా ఇవి చిన్న పీసెస్ అనేది కట్ చేసుకోవాలి. మనకు చూడండి ఎంత బాగా బాయిల్ అయ్యిందో. ఇప్పుడు మనము ఈ ముక్కలని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకుందాము.
అన్ని ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నానండి. మనము ఇవన్నీ డీప్ ఫ్రై చేయాలన్నమాట. మనము ఒకటేసారి పికిల్కి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ని బాండీలో వేసేసుకొని డీప్ ఫ్రై అనేది చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పికిల్కి ఎంత ఆయిల్ సరిపోతుందో ఒకటేసారి ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసుకున్న ఎగ్గు ముక్కలని ఇందులోకి యాడ్ చేసేద్దాము. నేనైతే సగం అనేది యాడ్ చేశాను, మళ్ళీ సగము వేసుకుందామండి. ఇప్పుడు సగం వేసుకొని ఇవి చిన్న మంట మీద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలన్నమాట. మనకు ఈ ఎగ్ పికిల్ మనకు నెల రోజుల వరకు నిల్వ అనేది ఉంటుందండి. బయట పెట్టుకుంటే మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా కూడా పాడవ్వకుండా మనకు ఉంటుందన్నమాట. కాకపోతే ఎగ్ పికిల్ చేసేటప్పుడు కొంచెం ఓపిక అవసరం అండి. ఎందుకంటే ఉడకడానికి మనము చిన్న మంట పెట్టుకోవాలి. అలాగే ఈ ముక్కలను డీప్ ఫ్రై చేసుకోవాలన్నా చిన్న మంట మీదనే మనకు ఈ ప్రాసెస్ మొత్తం జరగాలన్నమాట. అందుకనే కొంచెం ఓపిక అవసరము. ఓపిక చేసుకుంటే మనము ఊరికి వెళ్ళినప్పుడు మన పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ ఎగ్ పికిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. నాన్ వెజ్ ప్రియులకైతే ఇది చాలా బాగా నచ్చుతుందన్నమాట. మనకు చికెన్ పికిల్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా టేస్ట్ మనకు ఎగ్ పికిల్ కూడా ఉంటుందన్నమాట. అందుకని నాన్ వెజ్ ప్రియులకు ఎగ్ పికిల్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు అవి బాగా ఉడికేటప్పుడు మనకు అవి సైజ్ అనేది మనం వేసిన సైజు కంటే ఇంకా ముక్కలు ఉబ్బినట్టు అవుతాయండి. మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా అయిన తర్వాత మళ్ళీ మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చేస్తాయి అన్నమాట. చూడండి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి, మంచి కలర్ వచ్చింది చూడండి. ఇవి మాత్రం మనము చిన్న మంట మీదనే డీప్ ఫ్రై అనేది చేసేసుకోవాలి. అలా ఉన్నప్పుడే మనకు పికిల్ అనేది పాడవ్వకుండా ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుందండి. ఇప్పుడు మనము ఇవన్నీ ఒక ప్లేట్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఈ విధంగా మనము వేయించేసుకోవాలన్నమాట. అలాగే మిగతా సగం మనము వేయించాం కదా, ఇంకా మిగతా సగం కూడా మనము ఆయిల్లోకి వేసేసి అవి కూడా వేయించేసుకుందాము. అవి కూడా బాగా వేగాయండి. అన్నీ ఒక ప్లేట్లోకి అనేది తీసేసుకున్నాను. చూడండి ఎంత మంచి కలర్ వచ్చాయో. ఈ కలర్ రావాలి అని అంటే మనం చిన్న మంట మీద ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఇప్పుడు మనము అదే ఆయిల్లోకి వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసేద్దాం. ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ ఉంది కదండి. ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. పికిల్కి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే మనం పక్కకు తీసేసి పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా మనము అదే ఆయిల్తోనే పికిల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసాం కదండి, దీంట్లో పచ్చి వాసన పోయి మంచి అరోమా వచ్చే వరకు వేయించేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు మనము ముందుగా మసాలా ఐటమ్స్ అన్నీ ఎంచుకొని గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఇందులోకి యాడ్ చేసేద్దాము. అలాగే సాల్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ దాకా మాత్రమే యాడ్ చేశాను. అలాగే కారం వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేశానండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మిక్స్ చేసేసి వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు కారం అనేది నల్లపడుతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనము ఇవన్నీ వేసేటప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనము కారము గరం మసాలా వేస్తాం కదండి, అప్పుడు ఒకసారి కలిపేసి వెంటనే స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయాలి. ఇలా మనము అంతా వేసి మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం వేయించుకున్న ఎగ్గు ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేద్దాము. మీరు ఎగ్గు ముక్కల్ని గమనించారో లేదా అండి, మనం కట్ చేసిన నార్మల్గా ఏ స్టేజ్లో ఉన్నాయో కట్ చేసినప్పుడు అదే స్టేజ్లో చల్లబడిన తర్వాత కూడా ఉంటాయండి. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు మాత్రమే మనకు పెద్దగా అవుతాయన్నమాట. మళ్ళీ ఆయిల్లోంచి బయటికి తీయంగానే నార్మల్ స్టేజ్కి అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఎగ్గు ముక్కలు అన్నీ వేసాం కదండి, అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉందో ఇప్పుడు చూస్తే మనకు కరెక్ట్గా తెలుస్తుందండి. అప్పుడు మళ్ళీ కారం కానీ కొద్దిగా సాల్ట్ కానీ యాడ్ చేసేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసేసుకొని దాని జ్యూస్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట.
నిమ్మకాయ జ్యూస్ మాత్రం ఎప్పుడు వేయాలి అంటే మనకు ఆయిల్ కొద్దిగా చల్లబడిన తర్వాతనే మనము ఈ నిమ్మకాయ జ్యూస్ అనేది యాడ్ చేయాలండి. లేకపోతే కొద్దిగా చేదు అనేది వస్తుంది. కాబట్టి మనము ఇవన్నీ వేసిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము నిమ్మకాయ జ్యూస్ అనేది యాడ్ చేసి ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉన్న ఎగ్ పికిల్ రెడీ అయిపోయిందండి. మనము ఈ పికిల్ బయట పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఎన్ని నెలలైనా పాడవకుండా ఉంటుందన్నమాట. చూసారు కదండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉన్న ఎగ్ పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.